హాయ్ అండి అందరికీ. ఈరోజు నా రెసిపీ వచ్చేసి బోడ కాకరకాయ ఫ్రై అండి. ఈ బోడ కాకరకాయ ఫ్రైని నేను ఎలా తయారు చేస్తానో మీకు చూపించబోతున్నాను. ఇందుకోసమైతే బోడ కాకరకాయలు తీసుకొని ముందుగా అయితే మంచిగా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు బోడ కాకరకాయలన్నీ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను నేను. ఇలా కట్ చేసుకొని ముక్కలైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కళాయి పెట్టుకొని 3 గరిటెలైతే నూనె వేసుకున్నాను. వేసుకొని ఒక పెద్ద ఉల్లిగడ్డ కూడా వేసేసి 4 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసేస్తున్నాను. వేసేసి ఇవన్నీ వేగనివ్వాలండి. బాగా వేగాల్సిన అవసరం లేదు. పసుపు కూడా వేసేస్తున్నాను. వేసేసి ఒక నిమిషం కలుపుకొని ఇప్పుడు కాకరకాయలు వేయించినప్పుడు కూడా ఈ ఉల్లిగడ్డలు వేగిపోతాయి కాబట్టి బాగా ఉల్లిగడ్డలు వేగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడైతే బుడకాకర వేసేస్తున్నాను. వేసేసి తాలింపులోకి మొత్తం ముక్కలు కలిసేలా కలుపుకోవాలి ఒకసారి. ఈ కర్రీ చాలా త్వరగా అయిపోతుందండి. టేస్టీగా కూడా ఉంటుంది. అన్నీ ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను. సిమ్‌లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి. మళ్ళీ ఒకసారి మూత తీసి కలిపేసుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి మాడకుండా. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్‌లో ఒక మిడిల్ సైజు ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, జీలకర్ర, కొంచెం కొత్తిమీర, కారము, మనకి ఎంత కారం కావాలో అంత వేసుకోవచ్చండి. స్పూనున్నర అయితే ఉప్పు అయితే వేశాను. 2.5 స్పూన్లు కారం వేశాను. దీంట్లో కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి. ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఉల్లిగడ్డ మరీ మెత్తగా కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవి వేగిపోయాయండి బుడకాకరకాయలు. ఇది మిక్సీ పట్టుకున్న కారం అయితే దీంట్లో వేసేసి ముక్కలకు పట్టేలాగా ఆ కారాన్ని అయితే బాగా కలుపుకోవాలి. వాటర్ అయితే ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఇలా వేసేసి బాగా ముక్కలు పట్టేలా కలిపేసుకుందాము. కలిపేసుకొని ఇంకొక 2 మినిట్స్ దాకా అయితే వేయించుకుందామండి ఇలాగా. నూనె పైకి తేలే వరకు వేయించుకుంటే చూసారా నూనె మొత్తం పైకొస్తుంది. ఇప్పుడు కొంచెం ధనియా పొడి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 1 మినిట్ బంద్ చేస్తే కర్రీ రెడీ అయిపోతుందండి. రెడీ అయిపోయిందండి. ఈ బుడకాకరలో కొన్ని విత్తనాలు ఉంటాయండి. అవి నేనైతే ఉంచేశాను. చాలా వరకు విత్తనాలు లేకుండానే ఉన్నాయి. లేతగా ఉన్నాయి. కొన్నిట్లో ఉన్నాయి. విత్తనాలతోటైనా బాగుంటుంది కర్రీ. ఇప్పుడైతే రైస్ వడ్డించుకొని కర్రీ వేసుకొని కలుపుకొని తినేయడమే. ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి కర్రీ చేసుకొని తినేయండి. ఇంకెందుకు ఆలస్యం. ఓకే అండి అందరికీ.